పిల్లరా గుర్తుపెట్టుకోండి, ఆకాశమందున్న దేవుడు మనం మాటలన్నీ వింటున్నాడు. ఇలా వ్యతిరేకతనం చేస్తున్నప్పటికీ కూడా మోషే సాగిలపడి, అయ్యలారా అలా చెయ్యొద్దు, దేవుడు ఎవరిని పరిశుద్ధులని ఆయన ఎన్నుకు చేసుకున్నాడు. ఒకవేళ ఇప్పటికీ మీకు ఆ అనుమానం ఉంటే మీరు కూడా ధూపార్తిని తీసుకుని, మేము ధూపార్తిని తీసుకుని యెహోవా మందిరం యొక్క గుడారం యొద్దకు వెళ్ళి నిలబడదాం రండి, పరిశుద్ధ స్థలము కాడికి వెళ్ళి నిలబడదాం రండి అని చెబితే, వీళ్ళు చూడండి మాకు ఇంకా పని లేదు నీతో అంటే, ఎడారిలో అరణ్యములో నీరు లేనప్పుడు, ఆహారం లేనప్పుడు, నానా విధాలుగా తంటాలు పడి, ఐగుప్తి దేశంలో ఎన్నో బాధలు పడి, ఈ సేవకుడు రాత్రి పగళ్ళు నిద్ర లేక వాళ్ళు నడిపించిన ఆ తనాన్ని మర్చిపోయారు, ఆ పరిస్థితులు మర్చిపోయారు. ఈరోజు కూడా మన నేటి సంఘాల పరిస్థితులు ఎలాగున్నాయో తెలుసా? సంఘములో మనము దేవుడు కట్టిన ఈ మందిరం